హాయ్ అండి. నమస్తే. ప్రత్యూష 9వ భాగం. సుందర్, జేమ్స్ ఇద్దరు వీసీఆర్లో బ్లూ ఫిల్మ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరి చేతుల్లోనూ విస్కీ గ్లాసులున్నాయి. ఉన్నట్లుండి జేమ్స్ అడిగాడు, ప్రత్యూషని చక్రవర్తి పంపిస్తాడంటావా? పంపించడు. ప్రత్యూష రాదు. ఏం చేస్తూ ఉంటాడు ఈ పాటికి? నేనొచ్చి కూతుర్ని ఎత్తుకుపోతానన్న భయంతో నిద్రపోకుండా కాపలా కాస్తూ ఉంటాడు. పక్కున నవ్వి అన్నాడు. జేమ్స్ కూడా నవ్వి అన్నాడు, టైం 10 దాటింది. ఆ మాటల్లోని హెచ్చరికను గమనించి అన్నాడు, నేను చక్రవర్తి ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. ఆ మాటల్లోని అర్థం గ్రాహ్యమై జేమ్స్ నవ్వాడు. 1 నిమిషం తర్వాత మళ్ళీ సినిమాలో లీనమైపోయారిద్దరు. వాళ్ళు చూస్తున్నది సింధూర నటించిన బ్లూ ఫిలిం. తెర మీద సింధూర నగ్నంగా కనిపిస్తుంది. క్షణం ఆమె వంక చూసిన సుందర్ పళ్ళు కొరుకుతూ అన్నాడు, డర్టీ బిచ్. దీని రూపురేఖల్ని చూసి ప్రత్యూష అనుకుని మోసపోయాను. అసలు ప్రత్యూష పోలికలు ఈ పిల్లలో ఇంత స్ఫుటంగా ఎందుకున్నాయంటావు? ఇద్దరు కమల పిల్లల్లా ఉన్నారు. సుందర్ ఏదో అనబోయేటంతలో కాలింగ్ బెల్ మోగింది. ఇద్దరూ ఆ మోతని శ్రద్ధగా ఆలకిస్తున్నట్లుగా విన్నారు. కాలింగ్ బెల్ మళ్లీ మోగింది. సుందర్ జేబులోంచి రివాల్వర్ తీసి చేత్తో పట్టుకుని వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా నిలబడిన ప్రత్యూషని చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. వెల్కమ్. పక్కకి తొలగి నిలబడుతూ అన్నాడు. ఆమెను చూడగానే అతని కళ్ళు కుటిలానందంతో మెరిశాయి. ప్రత్యూష లోపలికొచ్చింది. కమాన్. ఆమె చెయ్యి పట్టి మొరటుగా లాగాడు. ఆమె అతన్ని అనుసరించింది. ఆ ఇద్దరిని చూసిన జేమ్స్ అర్థవంతంగా నవ్వుతూ బెడ్రూమ్ తలుపు తెరిచాడు. సుందర్ ఆమెను గదిలోకి లాక్కు వెళ్ళాడు. ప్రత్యూష భీతహరిణేక్షలా చూసిందతన్ని. ఆమె కళ్ళలోని భయాన్ని గమనించి సుందర్ క్రూరంగా నవ్వాడు. ఆమె ముఖాన్ని విసురుగా లాగి ఆమె చెంపని ఘాటుపడేలా కొరికాడు. అమ్మా! ప్రత్యూష కెవ్వుమంది. సుందర్ ఆమె పైటపట్టి లాగాడు. కాంక్ష నిండిన కళ్లతో ఆమెను చూస్తూ ఆమె ఒలువల్ని ఒలిచేయడానికి ఉపక్రమించాడు. ప్రత్యూష విశ్వ ప్రయత్నం మీద అతని నుంచి విడివడుతూ అంది, ఆగు. అంత శ్రమ నీకు అక్కర్లేదు. నేనే విప్పేస్తాను. ఆమె చీర విప్పి దూరంగా విసిరేసింది. ఆమెనే చూస్తున్న సుందర్ ముఖంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. సింధూరా అని పిలిచాడు. ఆమె అదిరిపడి అతని వైపు చూసింది. నువ్వు నాటకాలలో సహజంగా నటించగలవు అని తెలుసు గాని నిజ జీవితంలో కూడా అంత సహజంగాను నటించగలవు అని తెలియదు. ఆమె తేరుకుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ప్రత్యూషని, సింధూరని కాను. నువ్వు ప్రత్యూషవా? సుందర్ చెయ్యెత్తి ఆమె చెంప చెళ్ళు మనిపించాడు. ఆమె కనుకొలకల్లో నీళ్లు నిలిచాయి. అవును, ప్రత్యూషనే. నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావా? ఎంత ధైర్యం నీకు? అతడు ఆమె చెంపలను కసిదీరా వాయించాడు. సుందర్, ప్రత్యూషనేమీ చెయ్యకు. నీ కోరిక నేను తీరుస్తాను. సింధూర ప్రాధేయపూర్వకంగా అంది. 10 మంది చేతుల్లో నలిగిరి నువ్వెందుకే నాకు? నాకు ఆ ప్రత్యూష కావాలి. హేళనగా ఆమె వంక చూస్తూ అన్నాడు. నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు ఆ చక్రవర్తి అంతు చూడాలి. నన్ను మోసం చేసిన వాడిని నేను వదిలిపెట్టను. అతను సింధూర చేతుల్ని వెనక్కి విరిచి తాడుతో కట్టేశాడు. సింధూర ముఖం పాలిపోయి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆమెనొకసారి హేళనగా చూసి సుందర్ నిష్క్రమించాడు. అతను బయటికి రాగానే అతని ముఖంలోని కాఠిన్యాన్ని, క్రోధాన్ని గమనించిన జేమ్స్ ఏం జరుగుంటుందో తేలిగ్గానే ఊహించగలిగాడు. బాస్టర్డ్. ఆ చక్రవర్తి గాడికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను, క్రూరంగా అంటూ విస్కీ గ్లాస్ ఎత్తి తాగాడు. ఇలా చేస్తే? జేమ్స్ తన పథకాన్ని చెప్పాడు. వద్దు, అది చాలా రిస్క్తో కూడిన పని. వాడి తల భూమిలోకి వంగిపోయేటట్టు చేయాలంటే వాడి కూతుర్ని నాశనం చేయాలి. దానికి మళ్ళీ మగవాడంటే అసహ్యం కలిగేలా దాన్ని నలిపి నాశనం చేస్తాను. చెడిపోయిన కూతుర్ని చూసుకుని వాడు ద్రిగ్గుళ్ళిపోవాలి. అప్పుడు గాని నా కక్ష చల్లారదు. ఆ క్షణంలో అతని ముఖంలో కనిపించిన కాఠిన్యం జేమ్స్ను సైతం చెలింపజేసింది. రాత్రి 11 దాటుతూ ఉండగా ప్రత్యూషకి నిద్ర ముంచుకొచ్చి సోఫా కూడుకి తలానించి అలాగే నిద్రపోయింది. హఠాత్తుగా హర్ష తట్టి లేపుతుంటే ఆమెకు మెలకువ వచ్చింది. లేచి వెళ్ళి గదిలో పడుకో అన్నాడతను. ప్రత్యూష చెయ్యెత్తి వాచ్ చూసింది. 11:30 సూచించింది గడియారం. ఆమెకి హఠాత్తుగా సుందర్ పెట్టిన గడువు దాటిపోయి చాలాసేపు అయింది అని స్ఫురించింది. తను రాలేదన్న కోపంతో అతను తండ్రికి చెప్పినట్లుగా రాలేదు. అది కేవలం బెదిరింపేనా, లేక ఆ ఉద్దేశాన్ని విరమించుకున్నాడా? ఆమెకు అర్థం కాలేదు. సుందర్ తను కోరుకున్నదాన్ని సాధించే వరకు నిద్రపోని క్రూరుడు ఆమెకు తెలుసు.
అదే ఆమెను సుందర్ రావడానికి ఇంకా టైం ఉంది అని హెచ్చరిస్తోంది. ప్రత్యూష ముఖంలోని ఉద్విగ్నతను గమనించి అన్నాడు హర్ష. సుందర్ బెదిరింపులకి భయపడుతున్నావా? వాడు అంత సాహసానికి ఒడికడతాడు అని నేను అనుకోను. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నిశ్చింతగా నిద్రపో. ప్రత్యూష గదిలోకి వెళ్ళింది. హర్ష మేడ మీద తన గదిలోకి వెళ్ళి డ్రాయర్ సురుగులాగి చూశాడు. అందులో తను ఎప్పుడూ ఉంచే రివాల్వర్ లేదు. సుందర్ తనని గదిలో బంధించి వెళ్ళిపోయాక సింధూరకి తను ఈ బందికాన నుంచి తప్పించుకోవడం అసాధ్యమనిపించింది. వరప్రసాద్తో స్టూడియోకి వచ్చిన సింధూర అక్కడ ఊహించిన విధంగా జేమ్స్ను చూసి అతడు తనని అనుమానాస్పదంగా చూస్తుండడాన్ని బట్టి తనని గుర్తించాడని గ్రహించింది. వెంటనే అక్కడి నుంచి బయటపడింది. జేమ్స్ తనెవరో వరప్రసాద్కి చెప్పక మానడు. ముమ్మూర్తులా ప్రత్యూషని పోలి ఉన్న తనను చూశాక జరిగిన మోసం అతనికి అర్థమైపోతుంది. బ్లూ ఫిల్మ్లో నటించింది ప్రత్యూష కాదు తనే అనే అనుమానం అతనికి కలిగిందంటే ఆ ఊహకి ఆమె శరీరం వణికిపోతుంది. ప్రత్యూష అపాయంలో పడబోతుంది అనిపించింది ఆమెకెందుకు. సింధూరకి మొదట్లోనే బ్లూ ఫిల్మ్ బిజినెస్ చేస్తున్న సుందర్కి తగిన సాక్ష్యాధారాలతో పోలీసులకు పట్టివ్వకపోవడం పెద్ద పొరపాటు చేశాననిపించింది. సింధూర ఆలోచనలు ఒక కొలిక్కొచ్చాయి. ఆమె కర్తవ్యోన్ముఖురాలై ముందుకు నడిచింది. రాత్రి 9 గంటలు అవబోతూ ఉండగా ఆమె తిరిగి అజంతా స్టూడియోస్ మెట్లెక్కిందల్లా గతుక్కుమన్నట్లు ఆగిపోయింది. ఆమె అంచనా ప్రకారం ఆ పాటికి స్టూడియో మూతపడి ఉండాలి. ఆమె అంచనాని తల్లక్రిందులు చేస్తూ తలుపులు తెరిచే ఉన్నాయి. లోపల లైట్లు వెలుగుతున్నాయి. కుర్చీలో వెనుదిరిగి కూర్చున్న సుందర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సింధూర పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. సుందర్ని పోలీసులకు పట్టించాలంటే అతడి నేరాలను రుజువుపరచగల సాక్ష్యాధారాలను సంపాదించాలి. ఆలోచిస్తున్న ఆమె హఠాత్తుగా ఫోన్లో సుందర్ బెదిరింపుగా మాట్లాడుతున్న మాటలను విని నిశ్చేష్ట అయింది. రేపు రాత్రి 9 గంటల్లోగా నీ కూతుర్ని నా దగ్గరకు పంపకపోతే నేనే వచ్చి బలవంతంగా అయినా దాన్ని నాతో తీసుకువెళ్తాను. సింధూర ఉలిక్కిపడింది. ప్రత్యూష జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు సుందర్. ఆమెను రక్షించాలంటే తను త్వరపడాలి, తప్పదు. ఆమె ఆలోచిస్తూ ఉండగానే సుందర్ ఫోన్ పెట్టేసి ఇటు తిరుగుతున్నాడు. సింధూర చటుక్కుని చీకట్లోకి తప్పుకుంది. సుందర్, జేమ్స్ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు 1 నిమిషం లోపలికి వెళ్ళినా ఎలాగో స్టూడియోలోకి ప్రవేశించాలి అని ఆమె ప్లాన్. కానీ ఆమె అనుకున్నది జరగలేదు. అరగంట గడిచాక సుందర్ వచ్చి తలుపు మూసేశాడు. సింధూర నిరాశగా వెనుదిరిగింది. ఆమె ధ్యేయం ఒక్కటే, ఎలాగైనా ప్రత్యూషని రక్షించాలి. ఆమె మానరక్షణ కోసం తన ప్రాణాలైనా పణంగా పెట్టగలదు. మర్నాడు రాత్రి 9 గంటలు దాటుతూ ఉండగా ఆమె మరలా స్టూడియోకి వచ్చింది. కాసేపు ప్రత్యూషలా నటించి సుందర్ కోరిక తీర్చి అతడిని ఏమార్చి తనకి కావలసిన దాన్ని సాధించాలని ఆమె ఆలోచన అయితే, ఆమె కలలో అయినా తలవని విధంగా సుందర్ ఆమెను సింధూరగా గుర్తుపట్టి బంధించాడు. ఆలోచనల నుంచి తేరుకుని తలవిదిరించిన సింధూర ఆమె కళ్ళు నిద్రమత్తుతో సోలిపోతున్నాయి. బలవంతాన నిద్రని ఆపుకుంటూ అలాగే కూర్చుంది. చేతుల్ని వెనక్కి విరిచికట్టేయటం వల్ల చాలాసేపటి నుంచి కదల్చలేకపోవడంతో నొప్పి పెడుతున్నాయి. హఠాత్తుగా తలుపు తెరుచుకుని గదిలో లైటు వెలగడంతో ఉలిక్కిపడింది సింధూర. జేమ్స్ లోపలికొచ్చాడు. అతని చేతిలో విస్కీ గ్లాస్ ఉంది. అతను వస్తూనే ఆమె వైపు చూసి నవ్వాడు. తనకి ఆహారం కాబోతున్న మేకపిల్లని చూసి ఆవురావురమంటున్న పులి క్రూరంగా గర్జించినట్లుగా ఉంది ఆ నవ్వు. ఆ సమయంలో అతడు తన గదిలోకి ఎందుకు వచ్చాడో ఊహిస్తున్న సింధూర మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకోసాగింది. దాహం అంది నీరసంగా. జేమ్స్ ఆమె దగ్గరగా నడిచాడు. దాహమా? నవ్వాడు. మంచినీళ్ళు కావాలి. తాగు. జేమ్స్ ఆమె పెదవులకి విస్కీ గ్లాస్ అందించాడు. ఆమె గటగటా తాగింది. పెదవుల్ని నాలుకతో తడి చేసుకుంటూ జేమ్స్ వైపు చూసింది. ఆమె కళ్ళు వింతకాంతితో మెరుస్తున్నాయి. కేవలం పరికిణీ జాకెట్టులతో ఉందామె. ఒంటికి అంటిపెట్టుకుని ఉన్న బిగుతైన జాకెట్టు ఆమె యవ్వనపు పొంగులని దాచలేకపోతుంది. అతని కళ్లకు ఆమె సెక్సీగా కనిపిస్తుంది. జేమ్స్ సింధూరని పైకి లేపాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అదోలా నవ్వుతూ అడిగాడు. రేపంటే తెలుసా నీకు? నిశ్చార్థం కసిగా అనుకుంది సింధూర. నేను ఇంత రాత్రి వేళ నీ గదిలోకి వచ్చినప్పుడైనా నువ్వు కమాన్ జేమ్స్ లెట్ us ఎంజాయ్ అని ఆహ్వానించలేదు ఏమిటా అని నా ఆశ్చర్యం. అంటే నువ్వు పతితల్లో పతివ్రతవన్నమాట. నిన్ను కమాన్ జేమ్స్ లెట్ us ఎంజాయ్ అనడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఎలా? ఏమిటి? సింధూర వెనక్కి విరిచి కట్టబడ్డ చేతుల్ని చూపించింది. అదా? జేమ్స్ నవ్వాడు.
ఆమె చేతులకున్న తాళ్లను విప్పేశాడు. చాలాసేపటి నుంచి రక్తప్రసారం ఆగిపోయినట్టున్న చేతుల్ని విదిలించింది సింధూర. ఆమెకు తన పథకం నెరవేరుతుంది అన్న ఆశ కలిగింది. నాకు ఒక పెగ్గు విస్కీ కావాలి, తనని దగ్గరకు లాక్కుంటున్న అతనితో చెప్పింది. జేమ్స్ అక్కడున్న ఫ్రిడ్జ్లో నుంచి స్కాచ్ బాటిల్ తీస్తూ ఉండగా సింధూర జాకెట్లోంచి చిన్న పొట్లాన్ని తీసింది. అందులో పొడి చేసి ఉంచిన నిద్రమాత్రలను తీసి గ్లాసులో వేసింది. అతను విస్కీ గ్లాసులోకి వంచగానే ప్రేమగా అతని పెదవులకి అందించింది. జేమ్స్ గ్లాసు ఖాళీ చేయగానే మరలా నింపి 2 గుక్కలు తాగి వదిలేసింది. జేమ్స్ ఎర్రబడ్డ కళ్ళతో చూశాడు. కమాన్, చేతులు చాపుతూ పిలిచాడు. సింధూర మెల్లగా అతని దగ్గర చేరింది. జేమ్స్ ఆమెను దగ్గరకు లాక్కున్నాననుకున్నాడు, కానీ చేతులు స్వాధీనం తప్పుతుంటే మంచానికి అడ్డం పడ్డాడు. ఇంకా 3 గంటల దాకా నిద్ర లేవవు, అతన్ని చూసి తృప్తిగా నవ్వుకుంది. సింధూర చురుగ్గా కదిలి నేల మీద పడి ఉన్న చీరను చుట్టబెట్టుకుంది. తరువాత గది అంతటినీ పరిశీలనగా చూసింది. ఆ గదిలో ఉన్న అల్మరాపై ఆమె దృష్టి పడింది. ఆమె చప్పున వెళ్లి అల్మరా తెరిచింది. దాంట్లో ఉన్న అరలలో చిందరవందరగా పడేసి ఉంచిన ఫిలిం రీల్స్, నెగిటివ్ల మధ్య ఆమెకు కావలసినవి దొరికాయి. ఆమె వాటిని మంచం కింద దాచడానికి ప్రయత్నిస్తూ ఉండగా హఠాత్తుగా తలుపు తెరుచుకుంది. అదిరిపడి తల తిప్పి చూసింది సింధూర. అప్పటికి ఆలస్యమైంది. సుందర్ లోపలికొచ్చాడు. ఆమె అతన్ని చూస్తూనే నిటారుగా అయింది. నువ్వు చాలా తెలివైన దానివి సింధూర, కానీ నీ యుక్తులు నా ముందర పనిచేయవు. ఎక్కడ దాచావా క్యాసెట్లు? వాడిగా కఠినంగా అన్నాడు సుందర్. క్యాసెట్లా? ఏ క్యాసెట్లు? వాటిని పైట కింద దాచడానికి ప్రయత్నిస్తూ అంది. వెంటనే ఆమె చెంప చెళ్ళుమంది. సింధూర ఆ దెబ్బకి గింగిరాలు తిరిగినట్లయి వెనక్కి పడింది. ఆమె చేతిలోని క్యాసెట్లు నేలపై పడ్డాయి. సుందర్ వెంటనే వాటిని చేజిక్కించుకున్నాడు. డాష్! నా కళ్ళు కప్పి బయటకు పోదాం అనుకున్నావా? పేకల దాకా తాగించి జేమ్స్ని తెలివి తప్పించి నాటకం ఆడుతున్నావా? అతను అసభ్యంగా ఆమెను తిడుతూ బయటకు ఈడ్చుకొచ్చాడు. సింధూర అతని పట్టు నుంచి విడిపించుకోవాలి అని విఫల ప్రయత్నం చేస్తుంది. సుందర్ హాలు వెనక వైపుగా ఉన్న తలుపు తెరిచాడు. అది చిన్న వంటగది. ఆ గదిలోకి తోశాడామెను. రేపు నేను తీసేదాకా ఇందులో పడుండు. రేపు రాత్రి ప్రత్యూష నాతో నటించబోయేది. రేపనే బ్లూ ఫిల్మ్ని కళ్ళారా చూసి వెళ్దుగాని. అతడు గిరుక్కున వెనుదిరిగాడు. అతడి వెనకే ఆ గది తలుపులు దఢాలను మూసుకుపోయాయి. సింధూర ఆ గది మధ్యలో చేష్టలుగిన నిలబడిపోయింది. ఆమెకు నిస్సహాయతతో కన్నీళ్లు వస్తున్నాయి. సృష్టి రహస్యాలను, ఆడదాన్ని నగ్నత్వాన్ని ఫిలిం రూపంలో వెల్లడి చేసి వ్యాపారం చేస్తున్న ఒక నీచుణ్ణి దోషిగా న్యాయస్థానానికి పట్టివ్వాలని ప్రయత్నించింది. అందుకు తగిన సాక్ష్యాధారాలు సంపాదించి కూడా ఆఖరి నిమిషంలో ఓడిపోవడం ఎంత దౌర్భాగ్యం! ఆమె చెవుల్లో సుందర స్వరం మార్మోగుతుంది. రేపు రాత్రి ప్రత్యూష నాతో నటించే ది రేప్ అనే బ్లూ ఫిల్మ్ని కళ్ళారా చూసి వెళ్దుగాని. అంటే చక్రవర్తిని హెచ్చరించినట్లుగానే సుందర్ ప్రత్యూషని కిడ్నాప్ చేయబోతున్నాడా? ఆమె గుండె జల్లుమంది. అక్కడి నుంచి బయటపడాలి అనే కోరిక బలీయంగా కలిగింది ఆమెలో. చుట్టూ చూసిందామె. పెరటి వైపుగా ఉన్న ఆ గదికి అవతలి వైపుకి ఒకే ఒక ద్వారం ఉంది. ఆమె 2 అంగల్లో ఆ ద్వారాన్ని చేరుకుంది. అదృష్టవశాత్తు తలుపుకు తాళం వేసి లేదు. ఆమె బోల్టు తీసి తలుపుల్ని లాగింది. అవి రాలేదు. బయట లాక్ చేయబడి ఉన్నాయని తెలుసుకున్న సింధూర నిరాశ నిస్పృహలతో కూలబడిపోయింది. ప్రత్యూష రివాల్వర్ని కుడి చేతిలో ఉంచుకునే పడుకుంది. ఎప్పటికో కళ్ళ మీదకి నిద్ర కూరుకుని వస్తూ ఉండగా వినిపించింది అడుగుల శబ్దం. ఆమె ఒక్క ఊదుటన లేచి కూర్చుంది. శ్రద్ధగా ఆలకిస్తున్నట్లుగా వింది. సందేహం లేదు, ఎవరో నడుస్తున్న శబ్దమే అది. ఆమె చెయ్యి అప్రయత్నంగా రివాల్వర్పై బిగుసుకుంది. మంచం దిగి కిటికీ దగ్గరగా నడిచింది. కిటికీకి ఉన్న కట్టెన్ని పక్కకి లాగి బోల్ట్ తీసి బయటికి చూసింది. పెరటి వరండాలో నుంచి ఒక ఆకారం తన గది ముందుగా వీధిలోకి రావడాన్ని ఆమె చూసింది. గుండెలు క్షణం వేగంగా కొట్టుకున్నాయి. మరుక్షణం ధైర్యాన్ని కూడదీసుకుంటూ చప్పున తలుపు తెరిచింది. హఠాత్తుగా తలుపు తెరుచుకోవడంతో ఆ ఆకారం కాలి సత్తువ కొద్దీ పరుగులంకించుకుంది. ప్రత్యూష జాగ్రత్తగా గమనిస్తూ ఆ ఆకారం వెళ్లిన వైపుగా చకచకా నడక సాగించింది. వీధి వరండాలో దుప్పటి ముసుగు వేసుకుని పడుకుని ఉన్న యేసోబుపై ఆమె దృష్టి పడింది. వాడిని మేల్కొల్పుదాం అనుకున్నదల్లా అప్రయత్నంగా ఆగిపోయింది. దుప్పట్లో నుంచి గురకపెడుతున్న శబ్దం బదులుగా ఆయాసంతో కూడిన వగర్పు వినిపిస్తుంది. ప్రత్యూష భ్రుకుటి ముడిపడింది. ఆమెకు అప్పటికి అర్థమైంది ఆ పరిగెట్టిన వ్యక్తి ఎవరో. ఒరేయ్, దొంగ నిద్ర చాలుగానే ఇంకలే, కోపంగా పిలిచింది.
యేసాబు అప్పుడే నిద్ర నుంచి లేచిన వాడిలా కళ్ళు నిలుముకుంటూ లేచాడు. వాడి శరీరంలోని వణుకు, వాడి ముఖంలోని తొట్రుపాటు స్పష్టంగా గమనించగలిగింది ప్రత్యూష. మీరా అమ్మాయి గారు? లేచి నిలబడ్డాడు. ఒరేయ్, వరండాలో నుంచి దూకొచ్చింది నువ్వేనా? తీక్షణంగా చూస్తూ అడిగింది ప్రత్యూష. నేనా? నేను పరిగెట్టడం ఏమిటి? నిద్రపోతున్నానమ్మా. ఓరి ఇడియట్, నన్నే బుకాయించాలని ప్రయత్నిస్తావా? నిజం చెప్పు. రివాల్వర్ని ఊపుతూ అడిగింది. ఆమె చేతిలో ఉన్న రివాల్వర్ని చూసి బెదిరిపోయాడు యేసోబు. క్షమించండి అమ్మాయి గారు, ఎంటి ఓడి సినిమా వచ్చిందని వెళ్ళాను. ఈ ఒక్క తప్పు కాయండమ్మా. కాపలా పడుకోమని చెప్తే సినిమాకి వెళ్ళానని తెలిస్తే అయ్యగారు ఊరుకోరమ్మా. అమాంతం ఆమె పాదాల దగ్గర పడిపోయాడు. సినిమాకి వెళ్ళి వీధిలోంచి వచ్చిన వాడివి పెరటి వైపు నుంచి ఎలా వచ్చావు? ఇంట్లో దీపం వెలుగుతూ ఉండడాన్ని బట్టి అయ్యగారు మేల్కొనున్నారని, పెరట్లోంచి వస్తే నన్ను ఎవ్వరూ చూడరు కదా అని పెరటి కూడా దూకాను. నా తప్పు కాయండమ్మా. ఇంక ఎప్పుడు ఇలాంటి వెధోపని చెయ్యను. అయ్యగారికి చెప్పకండమ్మా. కాళ్ళా వేళ్లా పడి బ్రతిమలాడసాగాడు. చెప్పన్లే. ప్రత్యూష వెనుదిరిగి తన గదివైపు నడక సాగించింది. అప్పుడు వినిపించింది ఆమెకి తండ్రి పిలుపు. హర్ష ఎదురయ్యాడామెకు. చేతిలో రివాల్వర్తో జేమ్స్ బాండ్లా నడుస్తూ వస్తున్న ఆమెను చూసి నివ్వెరపోయాడతను. ఎక్కడికి వెళ్ళావు? అవతల అత్తయ్య మామయ్య తెగ కంగారు పడిపోతున్నారు. పెరట్లో ఏదో శబ్దం వినిపించి ఏమిటో చూద్దామని వెళ్ళాను. ఘనకార్యం చేశావు గాని అది టివ్వు. నా రివాల్వర్ని తీసింది నువ్వా తల్లి? దానికోసం తెగ వెతుకుతున్నాను. ఆమె చేతిలో నుంచి రివాల్వర్ని లాక్కున్నాడు. ఏ తీయకూడదా? అంది పెంకిగా. ఇది తిరునాళ్లలో అమ్మే బొమ్మ పిస్తోల్ అనుకున్నావా? చేతిలో పెట్టుకుని ఊరేగడానికి? ఆమె తల మీద చిన్నగా ముడుతూ అన్నాడు. పెరటి వరండాలోకి తెరిచి ఉన్న కూతురుగది తలుపుల్ని చూసి భయభ్రాంతులై నిలబడిపోయిన చక్రవర్తి, కుముదిని ఆమె హర్షతో లోపలికి రావడాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చారు. ఎక్కడికి వెళ్ళావు ప్రీతి? కుముదిని ఆదుర్దాగా అడిగింది. పెరట్లో ఏదో శబ్దం వినిపించింది అని రివాల్వర్ పుచ్చుకుని లేడీ జేమ్స్ బాండ్ లాగా వెళ్ళిందత్తయ్య మీ అమ్మాయి. హర్ష ఎగతాళిగా అన్నాడు. అవునా? ఒంటరిగా అలా వెళ్ళిపోవడమేనా? మమ్మల్ని లేపనక్కర్లేదు? నిజంగా ఆ త్రాష్టపు వెధవే వచ్చి అఘాయిత్యమైనా చేస్తే ఏం చేసేదానివి? మందలింపుగా అంది. షూట్ చేసి పారేసేదాన్ని అంది ధీమాగా. చాలే, చేసి నిర్వాకం చాలుగాని ఇంకెప్పుడు అలా ఒంటరిగా బయటకు వెళ్లకు మందలింపుగా అన్నాడు చక్రవర్తి. హఠాత్తుగా మెలకువ వచ్చింది సింధూరకి. సహజమైన మెలకువ కాదు, పీడకల కన్నప్పుడు ఏర్పడే ఉలికిపాటుతో కూడిన మెలకువ. ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. లేచి కిటికీలోంచి బయటికి చూసింది. బయట ఎండ చురుక్కుమంటోంది. సూర్యోదయంతో పాటే దినచర్య ప్రారంభించినట్లుగా జనసందోహాలతో, వాహనాల రొదతో బిజీగా ఉంది రోడ్డు. సింధూర ఆందోళనగా యువతలకొచ్చింది. బయట సుందర్, జేమ్స్ ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. 2 నిమిషాల తరువాత కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. సింధూర ఉలిక్కిపడింది. ఆ కారు ఎక్కడికి వెళ్తుందో ఊహించిన ఆమెలో రక్త ప్రసరణ ఆగినట్లయింది. ఆమె కీహోల్లోంచి బయటికి చూసింది. జేమ్స్ కాఫీ తాగుతున్నాడు. సింధూర యువతలకొచ్చింది. అక్కడి నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తూ గదంతా కలియదిరుగుతోంది. హఠాత్తుగా ఆమె దృష్టి ఒకచోట ఆగిపోయింది. ఆమె కళ్ళు చమక్కుమని మెరిశాయి. ఆ గదిలో ఒక మూలగా ఉన్న ఇనుపరాడ్డు ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆమె దాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఇంతలో హఠాత్తుగా తలుపు తెరుచుకుంది. జేమ్స్ లోపలికొచ్చాడు. అతని చేతిలో పొగలు కక్కుతున్న కాఫీ కప్పు ఉంది. తాగు. అతను దయగా కప్పు ఆమెకి అందించాడు. సింధూరకి ఆ కాఫీ చూస్తే ప్రాణం లేచొచ్చినట్లయింది. అంతలోనే ఆమె మనసులో ఏదో అనుమానం కలిగింది. రాత్రి తను అతన్ని మోసం చేసినట్లే అతను కూడా తనని మోసం చేస్తే? వద్దు, నేను తాగను అంది. తాగవా? జేమ్స్ నవ్వాడు. ఆమె ముఖం తిప్పుకుంది. జేమ్స్ కాఫీ కప్పు నోటి దగ్గర ఉంచుకుని మెల్లగా సిప్ చేస్తున్నాడు. సింధూరకి ఇనపరాడ్డు తీసి అతని తల బద్దలు కొట్టాలనిపిస్తుంది. తలుపు దగ్గర అలికిడయింది. సింధూర చప్పున అటు చూసింది. సుందర్ లోపలికొచ్చాడు. అతన్నక్కడ చూడగానే ఆమె గుండె తేలికపడ్డట్లయింది. తను ఊహించినట్లుగా అతను ప్రత్యూషపై ఏ అఘాయిత్యానికి పూనుకోలేదు. ఏమంటోంది? అడిగాడు సుందర్. కాఫీ తాగదట చెప్పాడు జేమ్స్. నిన్ను ఆకలితో ఉంచిన పాపం మాకెందుకులే, ఈ కాఫీ తాగు. సుందర్ ఫ్లాస్క్ అందించాడు. ఈ మాట సింధూర సందేహించలేదు. ఫ్లాస్క్ అందుకుని కాఫీ తాగింది. ఆమె కాఫీ తాగగానే సుందర్, జేమ్స్ ఇద్దరూ నిష్క్రమించారు. సింధూరకి 2 క్షణాల అనంతరం నిద్ర ముంచుకొచ్చింది.
తన ప్రమేయం లేకుండానే కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆమె మరి కాసేపట్లో గాఢ సుషుప్తిలో మునిగిపోయింది. సుందర్ విజయగర్వంతో నవ్వాడు. ఇంక మధ్యాహ్నం దాకా నిద్రలేదు. జేమ్స్ కూడా నవ్వాడు. ఆ ఇద్దరికి గడిచిన రాత్రి సింధూర తమని మోసం చేయబోవడం గుర్తుకొచ్చింది. రాత్రి తను అప్రమత్తతో వ్యవహరించబట్టి గాని లేకపోతే ఈ పాటికి తను శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లేవాడే. సుందర్ కసిగా పళ్ళు నూరుకున్నాడు. సుందర్ యువతలకు వచ్చి ఎస్టీడీ కాల్ బుక్ చేశాడు. అవతల వాళ్ళు పలకగానే, హలో, నేను చక్రవర్తిని మాట్లాడుతున్నాను అన్నాడు. నమస్కారం బావగారు, ఏమిటి విశేషం? అవతలి వ్యక్తి స్వరం ఆనందోత్సాహాలతో నిండి ఉంది. ఇవాళ హైదరాబాద్ రాకూడదు? మీ చెల్లెలు నిన్ను చూడాలని ఒకటే గొడవ పెడుతోంది. ఇవాళ వీలు పడదు బావగారు. మధ్యాహ్నం 2ంటికి బయలుదేరి ఫ్యామిలీతో కరీంనగర్ పెళ్లికి వెళ్తున్నాను. వీలు చూసుకునిరా. అలాగే. మీ గొంతేమిటి అలా ఉంది? బాగా జలుబు చేసింది. ఉంటాను మరి. సుందర్ తనకి కావలసిన ఇన్ఫర్మేషన్ లభించగానే ఫోన్ పెట్టేశాడు. నువ్విప్పుడు మంతిని వెళ్ళాలి, జేమ్స్తో చెప్పాడు. మంతినిలో ఉన్న చక్రవర్తి బావమరిదికి సీరియస్గా ఉంది. జేమ్స్కి సుందర్ ఉద్దేశం బోధపడింది. మరుక్షణం అతను బయట పార్క్ చేసి ఉంచిన బుల్లెట్ స్టార్ట్ చేశాడు. తెల్లవారింది. నిన్నటి రోజు గడిచిందంటే గండం తప్పినట్లే అని భావిస్తున్నారు చక్రవర్తి కుముదినులు. ప్రత్యూషని కిడ్నాప్ చేస్తానని బెదిరించిన సుందర్ కామ్గా ఎందుకు ఊరుకుండిపోయాడా అన్నది మాత్రం చక్రవర్తికి అంతుబట్టలేదు. ఏదేమైనా కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యూషకి రక్షణ ఏర్పరచాలని అనుకున్నాడు చక్రవర్తి. రాత్రి 7 గంటలకి మంతెనలో ఉన్న చక్రవర్తి బావమరిదికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ చూసి కుముదిని ఏడుస్తూ కూర్చుంది. చక్రవర్తికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒక పక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్న బావమరిది, మరో పక్క కూతుర్ని గురించిన భయం. సుందర్ హెచ్చరిక గుర్తుకురాగానే ఆయన చలిజ్వరం వచ్చినట్లు వణికిపోయాడు. హర్ష మేనమామకు ధైర్యం చెప్పాడు. ప్రత్యూష గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకు, నువ్వు వచ్చేదాకా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అన్నాడు. ఆ పరిస్థితుల్లో కూతుర్ని ఇంట్లో ఉంచడం కంటే తమతో తీసుకువెళ్లడమే శ్రేయస్కరం అన్న భార్య మాటలకు చక్రవర్తి అంగీకరించాడు. కానీ ముగ్గురు వెళ్లకూడదు అన్న సెంటిమెంట్ అడ్డొచ్చింది. చక్రవర్తి మనసులో చిన్న అనుమానం పొడసూపుతుంది. బావమరిది స్వతహాగా ఆరోగ్యవంతుడు. అలాంటి వాడికి ఉన్నపాటున టెలిగ్రామ్ ఇచ్చి చెల్లెల్ని రప్పించేంత జబ్బు చేసి ఉంటుందా? ఇదంతా సుందరపన్నాగం కాదు కదా. ఇంట్లో ఫోన్ ఉండగా బావమరిది కొడుకులు టెలిగ్రామ్ ఎందుకిచ్చారు? ఆయన బావమరిదికి ఫోన్ చేద్దామని ప్రయత్నించాడు. అవతల ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ ఎత్తడం లేదు. అన్నగారిని గురించిన ఆందోళనతో కుముదిని తొందర చేయసాగింది అతన్ని. గత్యంతరం లేక భార్యతో సహా బయలుదేరాడు చక్రవర్తి. సింధూరకి మెలకువ వచ్చింది. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. జరిగిందంతా గుర్తుకొస్తుంది ఆమెకు. సుందరి ఇచ్చిన కాఫీ తాగినప్పటి నుంచి ఇలా ఒళ్ళెరగకుండా నిద్రపోయింది. తను పారిపోతుందన్న భయంతో సుందర్ తనకి మత్తుమందిచ్చాడన్నమాట. ఆమె అసహాయంగా పళ్ళు కొరుక్కుంది. ఇంతలో తలుపు తెరుచుకుంది. సుందర్ లోపలికొస్తూ అడిగాడు, మెలకు వచ్చిందా? సింధూర అతన్ని అలాగే చూస్తుంది తప్ప పెదవి కదపలేదు. సుందర్ ఆమె చేతిని అందుకుని జబ్బకి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి తెల్లబోయిన ఆమె తేరుకునేలోగే మళ్లీ కళ్ళు మూతలు పడ్డాయి. హర్ష, ప్రత్యూష హాల్లో కూర్చున్నారు. అలా ఇంట్లో ఎవ్వరూ లేకుండా తామిద్దరే ఉండడం గమ్మత్తుగా ఉంది ప్రత్యూషకి. ఆమె మనసు తీయని ఊహలతో పులకరిస్తుంది. ఒక అందమైన చిన్న ఇల్లు, ఆ ఇంట్లో హర్ష, తన సంసారం స్వర్గధామం. కలతలు లేని తమ కాపురంలో ఎన్ని మధురానుభూతులు. ఆమె కలల్లో తేలిపోతుంది. ప్రత్యూష కళ్లలోని మత్తుని గమనిస్తూ అడిగాడు హర్ష, ఏం కలగంటున్నావు? ప్రత్యూష చప్పున తేరుకుంది. ఆమెకు తన ఊహలకు తనకే సిగ్గుగా అనిపించింది. ఏం లేదు, ముఖం తిప్పుకుంటూ అంది. నేను నమ్మను. చెంపల్లో అరుణకాంతులు, తళుకులేనే కళ్ళు దేవిగారు మధురోహల్లో పులకరిస్తున్నారు అని చెబుతున్నాయి. నిన్న నువ్వు చెప్పిందంతా నిజమేనా, లేక నేను కలగంటున్నానా అనిపిస్తుంది. అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. హర్ష ఆమె కళ్ళల్లోకి క్షణకాలం తదేకంగా చూసి చప్పున ఆమెను చేతుల మధ్యకి తీసుకుని సున్నితంగా ఆమె పెదవుల్ని తాకాడు. ఇప్పుడైనా నమ్మకం కలిగిందా? ఇంకా కలగానే అనిపిస్తుందా? చిలిపిగా అడిగాడు. మధురంగా నవ్వింది ప్రత్యూష. ఎవ్వరూ లేని ఏకాంతంలో కోరిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పటి ఆ సమయంలో ఎవరికైనా కోరిక కలగడం సహజం. ప్రత్యూష కూడా అతని స్పర్శతో క్షణం వ్యవసరాలైంది. కానీ వివేకం వెన్ను తట్టింది.
ఎలాంటి పరిస్థితుల్లోనూ చలించని మనోనిగ్రహం క్షణికోద్రేకాన్ని జయించింది. ప్రత్యూష చప్పున అతనికి దూరంగా జరిగి కూర్చుంటూ ఏదో మాట్లాడాలి కదా అన్నట్లు అడిగింది. సుందర్ వస్తాడంటావా? నీకింకా ఆ ఆలోచన వదల్లేదన్నమాట. ఏదో బెదిరించాడే గాని అంత సాహసం చేయడానికి వాడికి దమ్ములుండొద్దు. ఇదేం సినిమానా? అమాంతం గోడలు దూకి తలుపులు విరగ్గొట్టి అమ్మాయిలను ఎత్తుకు వెళ్ళిపోవడానికి తేలిగ్గా అన్నాడు హర్ష. ప్రత్యూషకెందుకో అతను సుందర్ తెలివితేటల్ని పట్టుదలని తక్కువగా అంచనా వేస్తున్నాడనిపించింది. అసలు డాడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉండబట్టే ఇంతవరకు వచ్చింది అంది విసుగ్గా. అవును, మామయ్య వాడంటే ఎందుకంత భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. బావా, అసలు సింధూరలో నా పోలికలు ఎందుకంత స్పష్టంగా ఉన్నాయి? నాకైతే మేమిద్దరం ట్విన్స్ ఏమో అనిపిస్తుంది. ఆ అమ్మాయి మన ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ కూడా ఆ అమ్మాయిని చూసి నేనే అనుకుని మోసపోయిందట. అసలు మమ్మీనే అడగాలి. నేను పుట్టినప్పుడు ఆవిడికి మరో ఆడపిల్ల పుట్టిందేమో. హాస్పిటల్స్లో పిల్లలు మారిపోవడం పరిపాటయింది. ప్రత్యూష నవ్వుతూ అంది. హర్ష పేపర్ చూస్తున్నాడు. ప్రత్యూష అతని చేతుల్లోంచి పేపర్ లాగేసుకుంది. ఏమిటిది? నేనేదో మాట్లాడుతుంటే నువ్వు పేపర్ చదవడం? ఏం చెయ్యను? సింధూర నువ్వు ట్విన్స్ అయి ఉంటారు అని నువ్వు ఒక పెద్ద అనుమానం నా బుర్రలో కలిగిస్తే. అయినా రూపసారూప్యం కలిగిన మనుషులు కవల్లే అయి ఉండనక్కర్లేదు. అంటే నిన్ను పోలిన మరో అమ్మాయి ఏ అమెరికాలోనో ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. అలాగే కవల్లైనంత మాత్రాన ఒకే రూపురేఖలతో ఉండాలి అన్న నియమం కూడా లేదు. రూపాలలో తేడా ఉండొచ్చు. వీళ్ళని నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. నేనేదో యథాలాపంగా అన్నదానికి శాస్త్రీయమైన వివరణ ఇచ్చావు గాని నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. ఏమిటది? కుతూహలాన్ని కనబరిచాడు. ముందు ఇది చెప్పు. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే నువ్వు ఓడిపోయినట్లేగా. అంటే నేను గెలిచినట్లు. మరి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి బహుమతి ఇవ్వాలిగా. నాకేమిస్తావు? మొట్టికాయ. నాకేం వద్దులే, కావలిస్తే నేనే నీకిస్తాను. ఏమిటి? కళ్ళు పెద్దవి చేశాడు. మొట్టికాయ. ఏయ్! హర్ష ఆమె చెవి మెలిపెట్టాడు. మరి నేను చెప్పగలిగితే నువ్వు నాకేమిస్తావు? ఆమె చిలిపిగా అతన్ని చూస్తూ అంది. నేనిచ్చేది చాలా అపురూపమైన తియ్యని బహుమతి. ఊరిస్తున్నట్టు చూసింది. ఇంతకీ ఏమిటా ప్రశ్న? అడుగు. ముందు జుట్టు పీకుతాం, ఆ పైన రక్తం తాగి తర్వాత మాంసం తింటాం. ఏమిటది? హర్ష ఆలోచిస్తున్నాడు. హోస్ ఈ మాత్రం చెప్పలేవా అంది ఎగతాళిగా. ఎందుకు చెప్పలేను? కొబ్బరికాయ కరెక్టేనా? కరెక్టే. ప్రత్యూష నవ్వింది. చెప్పేశానుగా. మరి నువ్వు ఇస్తాను అన్నది ఇవ్వు. ఒక క్షణం ఉండు. ఆమె లోపలికి పరిగెత్తింది. ఆమె చేతుల్ని వెనక దాచుకుని తిరిగొచ్చింది. కళ్ళు మూసుకో మరి. అతను కళ్ళు మూసుకున్నాడు. గట్టిగా మూసుకున్నావా? అంటున్న హర్ష నోట్లో గుప్పెడు పంచదార పడింది. ఉక్కిరి బిక్కిరైన అతను కళ్ళు తెరిచేసరికి పక్కున నవ్వుతున్న ప్రత్యూష కనిపించింది. ఉండు, నీ పని చెప్తాను. అతను కోపంగా పంచదార మింగుతూ అన్నాడు. ప్రత్యూష నాలిక బయటపెట్టి వెక్కిరించింది. నవ్వుతున్నప్పుడు చెంపలు ఎర్రబడి మరింత అందంగా ఉన్న ఆమెను ఒక్కసారి దగ్గరకు తీసుకోవాలి అన్న కోరికను బలవంతాన అదుపులో పెట్టుకుంటూ మేడ మీదకు వెళ్లబోయాడు హర్ష. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి పైకి వెళ్తున్నావా? చిరుకోపంగా పిలిచింది ప్రత్యూష. నీతో మరి కాసేపు ఒంటరిగా ఉంటే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతావా? ఏ, రాత్రి పెద్ద ధైర్యస్తురాల్లాగా రివాల్వర్ పట్టుకుని దొంగను వేటాడడానికి వెళ్ళావుగా. ఇప్పుడు ఏమైందా ధైర్యం? ఎగతాళిగా అంటూ కిందకొచ్చాడు. నిన్నటి వరకు సుందర్ని చంపేసి జైలుకు వెళ్ళినా పర్వాలేదు అనుకున్నాను. కానీ నీతో గడిపిన ఈ కొద్ది నిమిషాల సాన్నిహిత్యంలో భవిష్యత్తు ఎంత సుందరమైందో తెలుసుకున్నాను. ప్రత్యూష అతన్ని ఆరాధనగా చూస్తూ అనుకుంది. హర్ష సీరియస్గా పేపర్ చదువుకోవడం మొదలుపెట్టాడు. ప్రత్యూష కొద్దిసేపు రీడర్స్ డైజెస్ట్ తిరిగేసింది. తన ఉనికినే మర్చిపోయి పేపర్లో లీనమైన అతన్ని చూస్తే ఆమెకి ఒళ్ళు మండిపోయింది. ఆమె మెల్లగా లేచి వెళ్ళి హర్ష పక్కనే అతన్ని ఆనుకుని కూర్చుంది. బావా, ఏమైనా మాట్లాడు, నాకు విసుగ్గా ఉంది, గోముగా అడిగింది. అతను సీరియస్గా చూశాడు. నన్ను ఇలా విసిగిస్తే నేను నా గదిలోకి వెళ్ళిపోతాను. వెళ్ళు, నాకేం భయం లేదు అంది కోపంగా. అతను పేపర్ పక్కన పడేసి మెట్ల వైపు దారి తీశాడు. గదిలోకి వెళ్లబోతూ ఉండగా ప్రత్యూష కెవ్వుమన్న కేక వినిపించింది. అతనిలో రక్త ప్రసరణ ఆగినట్లయింది. అతను ఆదుర్దాగా చకచకా కిందకొచ్చాడు. ప్రత్యూష అతన్ని చూసి చిలిపిగా నవ్వింది.
హర్షకి ప్రత్యూష తనని బోల్తా కొట్టించింది అని అప్పటికి అర్థమైంది. అతడు ఆమె తలపై చిన్నగా మొట్టాడు. యూ నాటి గర్ల్. ఈసారి నువ్వు నిజంగా ప్రమాదంలో పడినా నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావో అని అనుకుని నిన్ను రక్షించడానికి రాను. బుద్ధిగా కూర్చో, అల్లరి మానేసి, నేను ఇప్పుడే వస్తాను. అతను పైకి వెళ్ళాడు. ప్రత్యూష తిరిగొచ్చి హాల్లో కూర్చుంది. ఆమెకి హఠాత్తుగా నిన్న తను హర్ష గదిలో చూసిన డైరీ గుర్తుకొచ్చింది. ఆమె గదిలోకి వెళ్ళి డైరీ తెచ్చుకుని చదవడానికి ఉపక్రమించింది. హర్ష తన గదిలో డ్రాయర్ సొరుగులో ఉంచిన రివాల్వర్ని తీస్తూ ఉండగా తను అందులో భద్రపరిచిన డైరీ గుర్తుకొచ్చి అతను ఆదుర్దాగా ఆ డైరీ కోసం వెతుకుతున్నాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.